మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్సులు। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేటటువంటి చిన్నారులంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల నుండి వచ్చిన వారు। ఆ చిన్నారులకు పాదరక్షలు కూడా లేని కుటుంబాలు ఉన్నాయి। మరియు అంగన్వాడీ సెంటర్లో కూడా ఫ్యాన్లు లేక ఇరుకైన సెంటర్లలో మరి పల్లెల్లో టౌన్లో కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా కరెంటు కోత పెట్టారు। అక్కడ కర్ణాటక గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రాలన్నింటి కూడా వేసవి సెలవులు ప్రకటించింది 2-3 సంవత్సరాల క్రితం। తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏప్రిల్ 30వ తేదీ చర్చలు పిలిపించి మరి వేసవి సెలవులు ప్రకటించింది। ఆంధ్రప్రదేశ్లో కూడా తక్షణమే వేసవి సెలవులు అంగన్వాడీ కేంద్రాలకు ప్రకటించాలని గౌరవనీయులు కమిషనర్ గారితో 2-3 సార్లు చర్చించడం జరిగింది। ఈరోజు రేపు లోపు ఫైనల్ చేస్తామని చెప్పారు, అందుకు హర్షిస్తున్నాము। అతి ముఖ్యంగా రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లన్నింటికి కూడా ప్రతి నెల 5వ తేదీకంతా రైసు, దాలు, ఆయిల్, మరి బాలామృతం ప్యాకెట్లు, ఎగ్స్, పాలు, బాల సంజీవిని కిట్లన్నీ కూడా 5వ తేదీ లోపల సెంటర్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి। ఏప్రిల్ నెల 1వ తేదీ నుండి కొత్త వర్షన్ బాల సంజీవిని యాప్ వచ్చింది। అందులో ఆన్లైన్ పని చేయాలి అంటే అందరికీ టేక్ హోమ్ రేషన్ ఇచ్చి ఫోటో తీయాలి అంటే స్టాక్లన్నీ కూడా 5వ తేదీ లోపల సెంటర్లో ఉంచే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి। మరి రెంట్స్కి సంబంధించి అర్బన్ ప్రాంతాల్లో 6,000 రూపాయలు, రూరల్ సెంటర్లకి 2,000 రూపాయలు ఖచ్చితంగా చెల్లించాలి। రూరల్ ప్రాంతాలకి 4,000 రూపాయలకు రెంట్స్ పెంచాలి। అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన బిల్లులన్నీ కూడా సకాలంలో చెల్లించాలి। ప్రతి నెల వేతనంతో పాటు మరి వండి వడ్డించే మెనూ రేట్లకు సంబంధించి 2 రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము। 2 రూపాయలకు వండి వడ్డించడానికి చాలా ఇబ్బంది అయిన పరిస్థితి। రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న సందర్భంలో అంగన్వాడీ చిన్నారులకు పుష్టికరమైన ఆహారం అందించడానికి మెనూ రేట్లు సరిపోవడం లేదు। మరి అతి ముఖ్యంగా 42 రోజులు సమ్మె చేసిన సందర్భంలో అప్పటి గవర్నమెంటు ఒక మినిట్స్ కాపీ ఇచ్చింది। ఆ మినిట్స్ కాపీలోని మిగతా సమస్యలన్నీ కూడా వచ్చిన ఈ కూటమి గవర్నమెంట్ ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతుంది పరిపాలన చేయబట్టి। ప్రభుత్వం వచ్చిన వెంటనే శాఖ మంత్రివర్యులకు మరి లోకేష్ బాబు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది। తక్షణమే సీఎం గారు అంగన్వాడీ సంఘాల నేతలకి అపాయింట్మెంట్ ఇచ్చి మరి చర్చలకు పిలిపించి వెంటనే కనీస వేతనాలు 35,000 రూపాయలు ఉంది చట్టంలో, మరి దానికి అనుగుణంగా తక్షణమే వేతనాలు పెంచాలి। అంతలోపు తెలంగాణ గవర్నమెంట్ మాదిరిగా ఇవ్వాలి। తెలంగాణ గవర్నమెంట్ 18,000 రూపాయలు ఏదైతే ఒప్పుకుందో దానితో సమానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వేతనాలు చెల్లించాలి। అతి ముఖ్యమైన విషయం ఏమంటే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు కూడా మరి పేద కుటుంబం నుండి వచ్చిన వారు, వీరందరూ కూడా సంక్షేమ పథకాలు తక్షణమే వర్తింప చేయాలి అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగాన్ని నమోదును పెట్టించారు ప్రజా సాధికార సర్వేలో। ఆ సర్వేలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని నమోదును తొలగించి కూటమి గవర్నమెంట్ కొత్త పెన్షన్లు అప్లై చేసే సందర్భంలో అర్హులైన అంగన్వాడీ టీచర్లందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింప చేయాలని మరీ తెలియజేస్తున్నాము। తక్షణమే మా సమస్యలన్నీ మరి ఎండాకాలం సెలవులు ప్రభుత్వం ఇస్తే మంచిదే, మరి ఇవ్వకపోతే మరి జూన్ మాసంలో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు చేర్పించే పని అయిపోయిన తర్వాత మరొక ఉద్యమానికి ఈ కూటమి ప్రభుత్వము ప్రోత్సహిస్తున్నట్టుంది। ఎందుకంటే మా సమస్యలు తక్షణమే పరిష్కరిస్తే మేము ఉద్యమంలోకి వెళ్ళాము। మరి మేము ఉద్యమంలోకి వెళ్ళకుండా ఉండాలంటే కూటమి గవర్నమెంటు 3 సంఘాల నేతల్ని పిలిపించి మరి సమస్యలు పరిష్కరించాలి। మరి ఈ నెల జాతీయ సార్వత్రిక సమ్మె మే 20వ తేదీ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొంటున్నారు। అందులో భాగంగా దేశంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 56,000 సెంటర్లకు సంబంధించిన టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నాము। మరి తక్షణమే ఇంకొక ప్రధానమైన డిమాండ్ మినీ టీచర్లందరినీ కూడా తక్షణమే మెయిన్ టీచర్లుగా ప్రకటించాలి। ఈరోజు ఇప్పుడే తెలంగాణ గవర్నమెంటు మినీ టీచర్లందరినీ మెయిన్ టీచర్లుగా చేస్తున్నట్లు ప్రకటన చేసింది। కావున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మినీ టీచర్లందరినీ మెయిన్ టీచర్లు చేయాలి। కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలి। మరి గ్రాడ్యుయేట్కి సంబంధించి సవరణలు చేయాలి। అందులో ఉన్నటువంటి 1972 యాక్ట్ ప్రకారం
గ్రాడ్యుయేటీలో మార్పులు చేసి సవరించి వర్తింప చేసిన ఎడల ఎవరైనా అనారోగ్యం కారణంతో ఉన్నవాళ్ళు ఈ కొత్త వర్షన్లో ఉన్నటువంటి యాప్లో పనిచేయని వాళ్ళంతా మరి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వారికి వచ్చేటటువంటి గ్రాడ్యుయేటీని తీసుకొని ఇంటికి వెళ్తారు. మరి ఈ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీయూస్ అనుబంధం. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు మరి సుశీల, కాంతమ్మ, వెంకటలక్ష్మి, మణి మొదలగు వారు పాల్గొంటున్నారు. ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి